నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. భారతీయ సినీ ప్రపంచంలో అతిలోక సుందరిగా చెరగని ముద్ర వేసిన నటి శ్రీదేవి. ఆమె పేరు చెబితేనే ఇప్పటికీ సినీ అభిమానుల కళ్ల ముందు ఎన్నో పాత్రలు కదలాడతాయి. బాలనటిగా మొదలైన ఆమె ప్రయాణం స్టార్ హీరోయిన్ గా ఎదిగే వరకు సాగింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తిరుగులేని నటిగా ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆగస్టు 13న శ్రీదేవి జయంతి సందర్భంగా అభిమానులంతా ఆమెను మరోసారి గుర్తు చేసుకున్నారు. అయితే ఆమె జీవితం గురించి మాట్లాడిన ప్రతిసారి ఆమె అకాల మరణం మాత్రం అభిమానులను వెంటాడుతూనే ఉంటుంది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లోని ఓ హోటల్లో శ్రీదేవి ఆకస్మికంగా కన్నుమూయడం సినీ పరిశ్రమనే కాదు, యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది. బాత్ టబ్ లో మునిగి ఆమె మరణించారన్న వార్త బయటకు రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన వెనుక కుట్ర ఉందా? ఎవరైనా హాని చేశారా? లేక నిజంగానే ప్రమాదవశాత్తు జరిగిందా అనే ప్రశ్నలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే దుబాయ్ అధికారుల దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికల తర్వాత శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తు జరిగిన మునుకగా తేలింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ కూడా ఈ ఘటనపై పలు విషయాలను వెల్లడించారు. భారతీయ మీడియా నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో దుబాయ్ పోలీసులు తనను దాదాపు 48 గంటల పాటు విచారించారని, తనపై లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించారని బోనీ కపూర్ చెప్పారు. ఎలాంటి కుట్ర, ఫౌల్ ప్లే లేదని నిర్ధారణ అయిన తర్వాతే తనకు క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. దీంతో శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని స్పష్టత వచ్చింది. కానీ ఇక్కడే మరో కీలక విషయం తెరపైకి వచ్చింది. శ్రీదేవి పాటించిన కఠినమైన డైట్ ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందా అన్న చర్చ మొదలైంది. బోనీ కపూర్ చెప్పిన వివరాల ప్రకారం వెండి తెరపై సన్నగా, నాజుగ్గా కనిపించాలనే ఉద్దేశంతో శ్రీదేవి ఉప్పు లేని ఆహారం తీసుకునేవారట. ఉప్పు తీసుకుంటే ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుందని ఆమె భావించేవారని బోనీ తెలిపారు. దీంతో ఆహారంలో ఉప్పును పూర్తిగా తగ్గించేవారని చెప్పారు. దీనివల్ల ఆమె తరచూ లో బీపీతో బాధపడేవారని, పెళ్లైనప్పటి నుంచి చాలాసార్లు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని బోనీ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు శ్రీదేవి మరణించిన తర్వాత ఆమెను పరామర్శించేందుకు వచ్చిన ప్రముఖ నటుడు నాగార్జున కూడా గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి తీవ్రంగా డైటింగ్ చేస్తూ బాత్రూంలో కళ్లు తిరిగి పడిపోయారని, ఆ ఘటనలో ఆమె పళ్ళు విరిగిపోయాయని ఆయన చెప్పినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. సలాడ్స్ తింటున్నా కనీసం కొంత ఉప్పైనా తీసుకోవాలని కుటుంబ సభ్యులు, వైద్యులు బోనీ కపూర్ ఎంత చెప్పినా ఆమె తన డైట్ విషయంలో వెనక్కి తగ్గలేదని బోనీ వెల్లడించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. శ్రీదేవి మరణానికి కేవలం ఉప్పులేని డైట్ నే కారణమని అధికారికంగా నిర్ధారించలేదు. ఆమె మరణం ప్రమాదవశాత్తు జరిగిన మునకగా అధికారిక దర్యాప్తులో నమోదైంది. బోనీ కపూర్ మాత్రం ఆమెకు ఉన్న లో బీపీ, కఠినమైన డైటింగ్, గతంలో కళ్లు తిరిగి పడిపోయిన ఘటనలను గుర్తు చేసుకుంటూ ఆ జీవనశైలి ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండొచ్చనే విషయాన్ని ప్రస్తావించారు. అంటే అందంగా కనిపించాలనే ప్రయత్నంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో శ్రీదేవి ఘటన మరోసారి గుర్తు చేస్తోందన్నమాట. స్టార్ హీరోయిన్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి తన అందం, నటనతో ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఆమె జీవితంలోని చివరి అధ్యాయం మాత్రం అత్యంత విషాదంగా ముగిసింది. ఒకవైపు వెండితెరపై ఆమె అందం కోసం అభిమానులు ఎంతగానో ఆరాధిస్తే, మరోవైపు అదే అందాన్ని కాపాడుకోవాలనే కఠినమైన నియమాలు ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపాయన్న చర్చ ఇప్పటికీ కొనసాగుతుంది. శ్రీదేవి మరణం తర్వాత బోనీ కపూర్ చెప్పిన ఈ విషయాలు బయటకు రావడంతో ఆమె మరణానికి ముందు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేదనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది. అయితే అధికారికంగా నిర్ధారించిన విషయాలను, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలను వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా బాలనటిగా కెరీర్ ప్రారంభించి అగ్ర కథానాయికగా ఎదిగి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని రాసుకున్న శ్రీదేవి ఇక మన మధ్య లేకపోయినా ఆమె పోషించిన పాత్రలు, ఆమె నటన, ఆమె అందం మాత్రం అభిమానుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అందుకే శ్రీదేవి జయంతి సందర్భంగా అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె సినీ ప్రయాణాన్ని, ఆమె అందించిన మరుపురాని చిత్రాలను మరోసారి నెమరు వేసుకుంటున్నారు. ఇదే శ్రీదేవి తెరపై కనిపిస్తే మాయ చేసే అందం, పాత్రలోకి ప్రవేశిస్తే కట్టిపడేసే నటన, కానీ జీవితంలో మాత్రం ఊహించని విషాదాంతం. ఆమె మరణంపై ఎన్నో ప్రశ్నలు వచ్చినా చివరకు అధికారిక దర్యాప్తు చెప్పిన సమాధానం మాత్రం ప్రమాదవశాత్తు జరిగిన మునకే. శ్రీదేవి ఇక లేరు. కానీ భారతీయ సినిమా ఉన్నంతకాలం అతిలోక సుందరిగా ఆమె పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.